హైదరాబాద్ సిపి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. మొట్టమొదట మనకు కేవలం ఒక బంగారు గొలుసు పోయిందని మాత్రమే శనివారం రోజు వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత ఆ రోజే తెలిసింది ఇంట్లో చేసే పని మనుషులు నేపాల్ దేశం సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు దాదాపు నెల రోజుల క్రితం పనిలో కుదిరినారు. వాళ్ళే చేశారు. వాళ్ళ దొంగతనం అయినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఉండే ఇద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేనప్పుడు ముంబై వెళ్ళినప్పుడు వాళ్ళు వారి దేశానికి సంబంధించినటువంటి మూడో వ్యక్తి సహాయంతో ఈ దొంగతనం చేసి పారిపోయినారు అన్న విషయం రెండో రోజు మాకు వెలుగులోకి వచ్చింది. మొదటి రోజు కేవలం ఒక విగ్రహం మీద, దేవుడి పూజా గదిలో ఉన్న విగ్రహం, వినాయకుడి విగ్రహంలో పైన వేసినటువంటి దాదాపు 3 తులాల బరువు ఉన్నటువంటి విలువైన ఒక హారం పోయింది అని మాత్రమే వచ్చింది. ఎటువంటి లాక్ బ్రేకింగ్ అనేటువంటి లేవు. కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఆ పని వాళ్ళ పైన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. తర్వాత తెలిసింది నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత కొంత అనుమానాస్పదంగా కనిపించి కిటికీ తెరిచి ఉండడం ఇటువంటివన్నీ చూసిన తర్వాత అతనికి అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసిన తర్వాత, బీరువా అంటే పెద్ద లాకర్, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద లాకర్, ఆ లాకర్ తెరిచి చూసినప్పుడు అంటే రెండో తాళం చేయి ఇంకో చోట ఉంది. దొంగతనం చేయబడిన తాళం చేయి ఆ తిజోరీ పక్కనే ఒక కలశం, చెంబు, ఒక కలశం పక్కనే పెట్టి ఉంది. ఆ ఇద్దరు దొంగలు మూడో వ్యక్తి సహాయంతో, ఇంట్లో పనిచేసే వాళ్ళు, అతని సహాయంతో ఈ తాళం చెవిని వాడి ఆ తిజోరిని తెరిచి దాంట్లో ఉన్న సొమ్మంతా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బంగారు ఆభరణాలు, దాదాపు వారి కుటుంబానికి సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి నగలు, యాంటిక్ ప్రాపర్టీ, వీటి విలువ మనం కేవలం బంగారు ఆభరణాలు, రత్న వైడూర్యాల మీదే కాకుండా దానికి ఉన్న యాంటిక్ విలువతో మనం చేయవలసి వస్తుంది. దానికి చాలా సెంటిమెంటల్ ఎమోషనల్ వాల్యూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. కనుకని దానికి విలువ మార్కెట్ విలువతో కట్టడం కరెక్ట్ కాదు. అటువంటి వస్తువుల్ని వారి నుంచి పోయినట్టు తెలిసిన ఎంబడే సైబరాబాద్ శేర్లింగపల్లి డీసీపీ గారు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్, నార్సింగి ఏసీపీ మరియు క్రైమ్ టీం ఎస్ఓటీతో సహా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, అది చూసిన తర్వాత సడన్ షాక్కి గురవ్వడం, తర్వాత పరిపరి విధాలుగా అంతకు ముందు రోజు చేసినటువంటి దర్యాప్తు మళ్ళీ ముందుకు కొనసాగించాలి అన్న ఉద్దేశంతో కొంతమంది లోకల్గా నివసించినటువంటి హోటల్, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు, నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. సో వాళ్ళు ఎట్నుంచి వస్తారు, ఎట్నుంచి పోతారు, వాళ్ళ బంధువులు ఎవరు అన్న విషయాలన్నీ కూడా కొంత కూలంకషంగా ఒక 6 టీంలు దర్యాప్తులో దించిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ వైపుల నుంచి దర్యాప్తు మొదలుపెట్టినారు. చివరికి మాకు వచ్చిన సందేహం మేరకు వీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఈ విధంగా వెళ్తూ ఉంటారు అని, నేపాల్లో ఎంటర్ అయిపోతారు, ఈ ఎంటర్ అయ్యడానికి ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. మేము మాతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు కూడా వారి బ్యాచ్మేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మనం సహాయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రంతా మా అధికారులు మేల్కొనుండి నేను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఎస్పీలతోని, ఉదంపూర్ మరియు రాంపూర్ జిల్లాలు 2 పక్కపక్కగా ఉంటాయి, ఆ 2 జిల్లాల ఎస్పీలతో, తర్వాత ఐజీ ఎస్టీఎఫ్ వీరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను. ఐజీ ఎస్టీఎఫ్ అంటే కేవలం ఈ కార్యక్రమాలే చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా రంగంలో దొరికినప్పుడు చాలా చాకచక్యంగా వాళ్ళు రాత్రి పెట్రోలింగ్ చేసే వాళ్ళని, అదనపు గస్తీ సిబ్బంది అధికారులందరినీ కూడా దాంట్లో నియమించి వాహనాల తనిఖీ చేసి దాదాపు 2-2:30 ప్రాంతంలో మధ్యరాత్రిలో వెహికల్ ఇంటర్సెప్షన్లో వారిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన మన టీం అక్కడికి చేరడం, మరునాడు మధ్యాహ్నానికి వారు
అక్కడ అప్రిహెండ్ చేసి నరేష్ మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి డిఐ గచ్చిబౌలి అక్కడికి వెళ్ళి ఆ పట్టుకున్నటువంటి వాళ్ళని విచారించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవి మన దగ్గర నుంచి దొంగిలించబడిన వస్తువులను నిర్ధారించి ఆ దొరికిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన కమల్ షాహి విమల్ షాహి అనే ఇద్దరు దంపతులు అనేది తర్వాత వారి కల్పన కమల్ షాహి విమల్ షాహి వాళ్ళ ఇంకొక వ్యక్తి విమల్ షాహి వాళ్ళ చెల్లె అంటే ఈ కమల్ షాహి వాళ్ళ మరదలు అనమాట. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారిని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో ఈ జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేకంగా వీటిని విమానం ద్వారా తేవడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వారిని కూడా సంప్రదించి మా అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ గారు, ఎందుకంటే విలువైన బంగారు ఆభరణాలని మనం విమానంలో తెచ్చినప్పుడు వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఎస్కార్ట్ ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ఆ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ వారిని కూడా సంప్రదించి వారి చేత రిటర్న్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం నిన్న బయలుదేరి ఈరోజు ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ నిందితుల్ని తర్వాత వారు దోచుకున్నటువంటి సొత్తును ప్రవేశపెట్టి మీడియా ముందు పెట్టాలని చెప్పి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. అయితే దీనన్నిటిలో మనము గమనించవలసింది ఏమిటంటే మనం ఎంత చెబుతున్నప్పటికీ ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ ఎంత జాగరూకత చేస్తున్నప్పటికీ కాలనీలో నేను ప్రత్యేకంగా వెళ్ళి ఇంట్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన తెలుగువారు కానటువంటి వాళ్ళు నాన్ లోకల్